మన కుటుంబాలలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా నడిపించబడతాం. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి బుద్ధితో ప్రార్థించడం ప్రారంభించావా? ఏ శ్రమ అయితే మన మీద ఏలుబడి చేస్తూ ఉందో, ఏ శోధన అయితే మన మీద ఏలుబడి చేస్తూ ఉందో, ఏ కష్టం అయితే మన మీద ఏలుబడి చేస్తూ ఉందో, వాటన్నిటినీ కూడా మన దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. కాగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై మెలకువ కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క రాకడను గూర్చి ఆయనే చెప్తున్నాడు తన శిష్యులతో. చెప్తున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఒకరి మీద ఒకరికి ద్వేషం కలుగుతుందంట. సహోదరులకు, అన్నదమ్ములకు పడలేనటువంటి పరిస్థితులు కుటుంబాలలో